హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మరచిపోయేలా చేస్తుంది. మీ వెనుక మాట్లాడే వారి గురించి పట్టించుకోకండి. వారికంటే మీరు 2 అడుగుల ముందు ఉన్నారని అర్థం చేసుకోండి. మౌనం స్త్రీ యొక్క అతిపెద్ద రోదన. ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలసిపోయింది అని అర్థం. ఇల్లు కట్టేటప్పుడు ఎవరూ సాయం చెయ్యరు, కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవరూ ఉండరు, ఏదైనా సాధించాకే చుట్టూ చేరుతారు. రేపు రాజులా బతకాలి అంటే ఈరోజు కూలీలా కష్టపడాల్సిందే. ఈ నిజం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ధనవంతులే. ద్రోహం చేసేవారికి కోపం ఉండదు. ఎక్కువ కోపం ఉన్నవాళ్ళు ఎవరికీ ద్రోహం చెయ్యరు. కోపం తన బలహీనత మాత్రమే. జీవితాన్ని చాలా అందంగా ఊహించుకుంటాం, కానీ ఎవ్వరికీ చెప్పుకోలేని బాధతో, ఎవ్వరికీ కనపడని కన్నీళ్లతో ఉంటుందని ఎవ్వరూ ఊహించరు. కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ ఆకలి వేసిన ప్రతిసారి అప్పు చెయ్యొద్దు. ఆకలి తీరినంత తేలికగా అప్పు తీరదు. నిజం చెప్పాలంటే మన తలరాత బాగానే ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లనే మన రాత మారిపోతుంది. అది మంచిగా అయినా చెడుగా అయినా. మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడూ ఒకేలా ఉంటారనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే వేగంగా మారేది మనిషి మనసు, ఆలోచన మాత్రమే. కూరలో ఉప్పుని వేస్తే రుచిని ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరం, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉంటే నీ విలువ పెరుగుతుంది. చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లారితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇదే జీవితం. నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు. డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు. అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా భయపడకు. అవన్నీ నిన్ను దృఢంగా చేయడానికే. ధైర్యంగా ముందుకు వెళ్ళు. గెలవడానికి ఎన్నో అవకాశాలు ఈశ్వరుడు నీ కోసం కల్పిస్తాడు. వేల సార్లు బాధ పెట్టినా కూడా వాటిని మరచిపోయి తాను మాట్లాడేందుకు తపన పడే ప్రేమే నిజమైన ప్రేమ. పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది. మనుషులను చదివితే లోకజ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బ్రతకొచ్చు, కానీ లోకజ్ఞానం లేకపోతే బ్రతకడం కష్టం. ఎదురు పడితే ఎవరైనా పలకరిస్తారు, కానీ గుర్తుపెట్టుకొని ప్రతిరోజు పలకరించేవారు ఉండటం మన అదృష్టం. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.